అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జరిపించింది. కిష్టారెడ్డిపేటలో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. అలాగే అమీన్పూర్లో 30 విల్లాలను కూల్చివేస్తున్నారు. ఇటు కూకటపల్లి దగ్గర నల్ల చెరువు దగ్గర కూడా ఆక్రమించిన కట్టడాలన్నిటినీ కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం కిష్టారెడ్డిపేటలో అక్రమ కట్టడాల నిర్మాణాలను కూలుస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక హాస్పిటల్ భవనాన్ని కూడా కూల్చేస్తున్నారు. బుల్డోజర్తో అధికారులు ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 5 అంతస్తుల్లో ఉన్న ఆసుపత్రిని కూడా కూల్చేశారు. బాహుబలి బుల్డోజర్తో అక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశం దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కిష్టాపూర్పేటలో కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్రైట్ మొత్తంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను పూర్తిగా హైడ్రా అధికారులు నీలమట్టం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే 3 అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో సర్వే నెంబర్, ఈ కిష్టారెడ్డిపేటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 164లో ఉన్నటువంటి 3 భవనాలను హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఆసుపత్రి భవనం మనం చూస్తున్నాం విజువల్స్లో. మొత్తం 5 ఫ్లోర్లు ఈ ఆసుపత్రి. కిడ్స్ కేర్ పేరుతో ఒక ఆసుపత్రి ఉంది. ఇది రీసెంట్గా 15 రోజుల క్రితమే వాళ్ళు ఆక్యుపై చేశారు. దానికి సంబంధించినటువంటి కూల్చివేతను ఇప్పుడే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దాంతో పాటుగా మరో భవనం, దాని పక్కనే ఉన్నటువంటి మరో 6 ఫ్లోర్ల భవనాన్ని, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేక సందర్భాల్లో చెప్పారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్ మాత్రం పూర్తిగా నేలమట్టం చేస్తామని చెప్పిన సందర్భంలో ఇప్పటికే తాజాగా కేబినెట్ సర్వ అధికారాలు ఇచ్చింది హైడ్రాకు. ఈ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 27 అర్బన్ లోకల్ బాడీస్తో పాటుగా 51 గ్రామ పంచాయతీలు, అందులో భాగంగానే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఇప్పటివరకు మనం చూసాం. చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనే కూల్చివేల ప్రక్రియ కొనసాగించినటువంటి హైడ్రా మరింత దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో. లైవ్గా ఈ 6 ఫ్లోర్ల అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ స్థలాల్లోనే, ప్రభుత్వ సర్వే నెంబర్లోనే ఉన్నట్టుగా ఇప్పటికే అనేక మార్లు వీటిని కూల్చివేతలు స్థానిక రెవెన్యూ అధికారులు కూల్చివేసినప్పటికీ కూడా మరోసారి వీళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో హైడ్రా రంగప్రవేశం చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి పూర్తి స్థాయి నివేదిక తీసుకున్న అనంతరం ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఆసుపత్రి భవనంతో పాటుగా ఈ 2 అక్రమ నిర్మాణాలను, 2, 5, 6 అంతస్తులటువంటి ఈ 2 భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒక్కసారి పరిశీలిస్తే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ కిష్టారెడ్డిపేట అనే గ్రామాన్ని ప్రభుత్వం 15 రోజుల క్రితమే మున్సిపాలిటీలో మెర్జ్ చేసింది, ఈ మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చట్టం ప్రకారమైనప్పటికీ, గ్రామ పంచాయతీ చట్టం ప్రకారమైనప్పటికీ ఇక్కడ అంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు గ్రామ పంచాయతీ. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటికి జనరల్గా అయితే అప్రూవ్డ్ లేఅవుట్లకు లేదా ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఉన్న వాటికి మాత్రమే జనరల్గా గ్రామ పంచాయతీ లేదా హెచ్ఎండి అనుమతులు ఇస్తుంది. కానీ ఇక్కడ అధికారులతో, గతంలో ఉన్న అధికారులతో కుమ్మక్కై కొంతమంది నాయకులు ఇక్కడ ఒకసారి ఈ 3 అక్రమ నిర్మాణాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఒక కన్స్ట్రక్షన్ వచ్చేసి గణేష్ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి అక్రమ నిర్మాణంగా అధికారులు గుర్తించారు. దీంతో పాటు మధుసూదన్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి 4 అంతస్తుల అక్రమ నిర్మాణ భవనం ఉందని చెప్పి, అదేవిధంగా కళ్యాణ్ అనేటువంటి మరో వ్యక్తికి సంబంధించినటువంటి నిర్మాణం అని చెప్పి గుర్తించారు. అయితే వీరు ముగ్గురు కూడా గతంలో ఉన్నటువంటి అంటే అధికారుల అండదండలతో వారికి లంచాలు ఆశ చూపి అక్రమంగా అనుమతులు తీసుకున్నారు. గతంలో అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందడంతో దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చి వాటి యొక్క వాటిని కూడా కూల్చివేశారు. గతంలో 6 నెలల క్రితమే దీనికి సంబంధించిన నోటీసుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ మరో అంశం మనం ప్రధానంగా పరిశీలిస్తే, ఈ ప్రభుత్వ స్థలం అనేది 164 సర్వే నెంబర్లో ఉంటే ఈ అక్రమ నిర్మాణాలు, కబ్జాదారులు మాత్రం ఆ సర్వే నెంబర్కు పక్కనే ఉన్నటువంటి 165, 166, 163 ఈ 3 సర్వే నెంబర్లలో ఉందని చెప్పి పొజిషన్ చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్రమంగా.
దాన్ని బేస్ చేసుకునే సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి ఎవరైనా ఉన్నారా అక్కడ అక్రమ కట్టడ అనుమతులు అక్రమ నిర్మాణాల యజమానులు ఎవరైనా ఉన్నారా సాగర్ అక్కడ ఇప్పుడు? ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఇక్కడ రోహిత్ మనం ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళు మాత్రం ఇక్కడ లేరు. ఎందుకంటే కొంతమందిని పోలీసులు అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే గొడవలు జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారిని అక్కడి నుంచి తరలించారు. పోలీసులతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా హైడ్రా అధికారులు అక్కడి నుంచి తరలించి కూల్చివేతను మాత్రం ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఈ 3 అక్రమ నిర్మాణాలు పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉన్నా కూడా వాటిని వెంటనే పోలీస్ స్టేషన్కి తరలించి ఎలాంటి గొడవలు ఘటనలు చోటు చేసుకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి మనం చూస్తున్నాం. విజువల్స్లో డిఆర్ఎఫ్ బృందాలు పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సంబంధిత స్థానికులు కానీ బాధితులు ఎవరైనా ఉంటే కూడా వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదిక స్థానిక రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను హైడ్రాకు సమర్పించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు పూర్తిగా ఈ 3 అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ స్థలాల్లోనే ఉన్నట్టు గుర్తించిన అధికారులు దాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్, ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం ఎట్లా హాస్పిటల్ సిబ్బంది కానీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అలాంటిది ఏమైనా చేశారా? ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు రోహిత్, ఈ ఆసుపత్రి అనేది అమీన్పూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఒక చిన్న క్లినిక్గా ఉండే ఒక వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నాడు. అయితే గత 15 రోజుల క్రితమే హైడ్రా దూకుడు పెంచిన నేపథ్యంలో 15 రోజుల క్రితమే ఉట్టిన ఒక ఫ్లోర్ని మాత్రం ఆక్యుపై చేసుకొని ఇందులో హాస్పిటల్ ఉంది, దీన్ని కూల్చివేయద్దు అంటూ కొంతమంది అధికారులకు విన్నవించిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం హడావిడిగా ఆసుపత్రిని ఆక్యుపై చేసుకున్నందుకు గుర్తించిన అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక తీసుకున్నారు. ఆసుపత్రి వారికి కూడా 6 నెలల నుంచే ఈ 3 అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి యాజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ వారు ఆక్యుపై చేసుకుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా పేదలు మధ్యతరగతి వారు ఆక్యుపై చేసుకుంటే ఆక్యుపైలో ఉంటే వాటిలో నివాసం ఉంటే మాత్రం కూల్చి వేయమని చెప్పిన దాన్ని వీళ్ళు అలుసుగా తీసుకొని ఇక్కడ దాన్ని తాజాగా అంటే ఒక 10 రోజుల క్రితమే వాటిని ఆక్యుపై చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆసుపత్రితో పాటు ఆసుపత్రి వెనుకున్న భవనానికి కలర్ వేశారు. ఆ క్రీమ్ కలర్ బిల్డింగ్ మనకు విజువల్స్లో కనిపిస్తుంది. దానికి హుటాహుటిన రెనోవేషన్ చేపించి పూర్తి స్థాయి నిర్మాణం జరగకముందనే కొంతమంది కుటుంబాలను అందులోకి తీసుకొచ్చి ఆక్యుపైడ్ అంటూ చూపించే ప్రయత్నం చేశారు. దీనిపైన కూడా హైడ్రా క్షేత్రస్థాయిలో విచారించింది. ఎందుకంటే ఎవరైనా ఆక్యుపై ఉన్నారా లేదా అని చూస్తున్నారు. ఎవరైనా ఆక్యుపై చేశారా దానిలో? ఆ పైన చాలా మంది జనం కూడా కనిపిస్తున్నారు. ఆ బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమేనా? ఎస్ రోహిత్, మీరు చెప్పినట్టుగా ఆ క్రీమ్ కలర్ బిల్డింగ్ పక్కకున్నది మాత్రం అది అక్రమ నిర్మాణం కాదు. అక్కడ దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులు ఉన్నాయి. అది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈ కృష్ణారెడ్డిపేటకు సంబంధించిన గ్రామ పంచాయతీలో దాని పక్కకు ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఈ 4 అంతస్తుల భవనం. ఈ 4 అంతస్తుల భవనం అనేది అక్రమ నిర్మాణం. దానికి సంబంధించినటువంటి మీరు చూస్తున్నటువంటి ఆ పక్క బిల్డింగ్ సర్వే నెంబర్ను వేసుకొని వీళ్ళు పొజిషన్ తీసుకున్నారు. దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు పర్మిషన్లు అనుమతులు తెచ్చుకొని నిర్మాణాలు చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి దర్యాప్తు చేశారు. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వారు సర్వే నెంబరు వేరు పక్కనున్నటువంటి సర్వే నెంబర్లు వేసుకొని 165, 163, 166 ఈ విధంగా పక్క సర్వే నెంబర్లు వేసుకొని వీళ్ళు దానికి సంబంధించిన అనుమతులు తెచ్చుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను, గ్రామ పంచాయతీ అధికారులను, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను కూడా ఈ 3 అక్రమ నిర్మాణదారులు పూర్తిగా తప్పుదో పట్టించారు. తప్పుదో పట్టించి అనుమతులు తీసుకొని ఈ నిర్మాణాలు చేపట్టారు. అయితే తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 164కు సంబంధించినటువంటి భారీ ఎత్తున ఫిర్యాదులు స్థానికులు అందిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించారు. సర్వే నెంబర్ 164 ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలమైనటువంటి సర్వే నెంబర్ 164లో ఈ 3 అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా ఉన్నాయంటూ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం విచారణలో ఈ వెలుగులోకి వచ్చిన అనంతరం ఈ 3 అక్రమ నిర్మాణాలను తెచ్చి నేలమట్టం చేస్తారా సాగర్? ఇప్పుడు ఆ 3 అన్నిటిని కూడా నేలమట్టం చేస్తారా లేకపోతే ఇప్పటి వరకు ఏదైతే కూల్చివేతలు చేశారో పాక్షికంగా అలా కూల్చి మాత్రమే వదిలేస్తారా? లేదు రోహిత్, ఖచ్చితంగా వాటిని నేలమట్టం చేస్తారు. అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఇక్కడ ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ భారీ బుల్డోజర్కి సంబంధించినటువంటి ఆ బుల్డోజర్ ఇప్పటికే ఈ కిడ్స్ కేర్కి సంబంధించినటువంటి 3 ఫ్లోర్లను పూర్తిగా కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ పక్కనే ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిగా నేలమట్టం చేస్తారు.
ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు ఈ 3 భవనాలను పూర్తిగా నేలమట్టం చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు మనకు. సో ఈ నేపథ్యంలోనే ఈ 3 అక్రమ నిర్మాణాలపైన హైడ్రా పూర్తిగా నేలమట్టం చేస్తుంది. స్థానిక రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారుల సమక్షంలోనే ఈ కూల్చివేతల ప్రక్రియ మొత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ సాగర్, కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 12లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూలుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ పూర్తిగా 3 మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి హాస్పిటల్. ఆ హాస్పిటల్ని కూడా రీసెంట్గానే ఆక్యుపై చేస్తారని చెప్తున్నారు. 15 రోజుల క్రితమే ఆ హాస్పిటల్ని కూడా ఆక్యుపై చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్కడ మొత్తం 3 భవనాలని కూడా నేలమట్టం చేస్తామని అధికారులు చెప్తున్నారు. కూల్చివేతల కొనసాగించడానికి ముందు ఆ హాస్పిటల్ భవనాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ కూల్చివేతలు అయిన తర్వాత రెండో బాక్స్లో మనం భవనాన్ని చూస్తున్నాం. అయితే పాక్షికంగా కాదు, మొత్తం భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తారు అని అధికారులు చెప్తున్నారు. మొత్తం అక్కడ ఉన్న 3 అపార్ట్మెంట్లు, ఒకటి హాస్పిటల్, మిగిలిన 2 అపార్ట్మెంట్లని తెలుస్తోంది. వాటిని పూర్తిగా నేలమట్టం చేస్తారు అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఈరోజు హైడ్రా అధికారులు 2-3 చోట్ల ఏకకాలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఒకటి అమీన్పూర్, 2 కిష్టారెడ్డిపేట, 3 కూకటపల్లి, 3 చోట్ల కూడా అక్రమ నిర్మాణాలను, అది కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన స్థలాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు. FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను మాత్రమే కాదు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన వాటిని కూడా అధికారులు కూల్చివేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హాస్పిటల్ గత 15 రోజుల క్రితమే వాళ్ళు ఆక్యుపై చేసినట్టుగా తెలుస్తుంది. హడావుడిగా హైడ్రా అధికారులు ఎక్కడ కూల్చివేతలు చేస్తారో అని హడావుడిగా ఆక్యుపై చేసి దాన్ని హాస్పిటల్గా మార్చారని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు విచారణ జరిపి అది ముందు నుంచి ఉన్న హాస్పిటల్, రీసెంట్గా ఆక్యుపై చేసిన హాస్పిటల్ అని తెలుసుకొని దాన్ని కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సాగర్ దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సాగర్, ఏంటది? ఎస్వైస్ మనం ఒకసారి పరిశీలిస్తే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మనకి ఇప్పుడే అందాయి. మనం ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవచ్చు. సేల్ డీడ్ కూడా ఇక్కడ 3 ఈ అక్రమ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వీరు గణేష్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మధుసూదన్ మరియు కళ్యాణ్. గణేష్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక భవనం, మధుసూదన్ అనే సంబంధించినటువంటి వ్యక్తి, ఈ కళ్యాణ్ అనే వ్యక్తి, వీళ్ళు 3 పూర్తిగా దీనికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకున్నారు. జనరల్గా మనం ఇక్కడ కీలకంగా చూసుకోవచ్చు. ఇది కీలక పరిమాణం. ఎందుకంటే మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి HMDA పరిధిలో HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వద్దు అని ఖచ్చితంగా లేఅవుట్లు, LRS ఈ రెండుకు సంబంధించినటువంటి లేఅవుట్లు లేదా LRS ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. ప్రైవేట్ ల్యాండా, ప్రభుత్వ ల్యాండా? అది ఓకే, వాళ్ళు అక్కడ నుంచి అనుమతి తీసుకున్నారు. ఓకే, కానీ అది ప్రైవేట్ ల్యాండా, ప్రభుత్వ ల్యాండా, FTL లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, ప్రభుత్వ ల్యాండా? ఇది పూర్తిగా 164 సర్వే నెంబర్ అనేది పూర్తిగా ప్రభుత్వ స్థలం అని చెప్పి రెవెన్యూ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అనుమతి మాత్రమే తీసుకున్నారు. అది కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ శాఖని అటు అధికారులను పూర్తిగా తప్పుదో పట్టించి అనుమతులు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తుంది. మనతో పాటు ఇప్పటికే బాధితుడు, ఈ భవనానికి సంబంధించినటువంటి ఒక బాధితుడు కళ్యాణ్ అనే బాధితుడు ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి అంటే అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలుస్తుంది. దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు ఈ భవనం అనేది మీరు ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు విక్రయించారు, మీకు అనుమతులు ఉన్నాయా లేదా? నాకు 1.5 year కిందట నేను ఫుల్ LRS ఉందండి. ఈ ప్లాటు నేను పర్చేజ్ చేశాను. ఇది నేను కొన్న ల్యాండేనండి. 1.5 year కింద కృష్ణనగర్ లేఅవుట్, ప్లాట్ నెంబర్ 90. ఇది భవనం పర్మిషన్ కూడా విలేజ్ ఆఫీసర్ కాడ తీసుకొని భవనం కడతాం జరిగింది. సో ఇప్పుడు సడన్గా నైట్ నోటీసులు ఇచ్చేసి కొలగొడతాం జరుగుతూ ఉంది. మీకు నోటీసులు ఇచ్చారా? నిన్న రాత్రి నైట్ ఇచ్చారు. మార్నింగ్ కల్లా వచ్చేసి హైడ్రా తీసుకొచ్చి కొలగొట్టేస్తూ ఉన్నారు. నేను కస్టమర్లకు కూడా ప్లాట్లు అమ్మున్నాను. వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ చేస్తాం. మీరు బిల్డరా? దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్రీమ్ కలర్ బిల్డింగ్ సంబంధించినటువంటి మనం చూస్తున్నాం విజువల్స్ లో, ఆ క్రీమ్ కలర్ బిల్డింగ్ సంబంధించినటువంటి యజమాని బిల్డర్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు బిల్డర్ గా ఉన్నారు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేయొద్దన్న విషయం మీకు తెలియదా? ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేయొద్దనే సంగతి తెలుసండి నాకు. కాకపోతే ఇది ఫుల్ LRS ఉన్న ప్లాట్ కనుక నేను కొన్నాను. దాన్ని కొని కూడా 1.5 year అయింది. దానికి PT నెంబర్లు కూడా వచ్చున్నాయి, అసెస్మెంట్ నెంబర్లు కూడా ఇచ్చింది. అవి ఇచ్చింది కూడా గవర్నమెంట్ వాళ్ళే.
ఒక సామాన్య వ్యక్తుల మీద ఇలాగ చేయటం కూడా కరెక్ట్ కాదు. మేము ఆ బిల్డింగ్ పోతే రోడ్డును పడిపోయినట్టే మా జీవితాలు. మీరు ఎంత కొన్నారు? ఇప్పటికీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ప్లాట్కి కలిపి 4.5 కోటి అయిందండి. నా 3 సంవత్సరాల నేను యాక్చువల్గా మేస్త్రి పని వర్క్ చేస్తూ ఉంటా. ఆ కష్టం మీద వచ్చిన డబ్బులన్నీ పెట్టి దాన్ని కట్టాను. ఇప్పుడు అది నిలువున కూలగొట్టేస్తే మా జీవితాలన్నీ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మొత్తం ఫైల్ మొత్తం ఉందండి నా దగ్గర. ఎల్ఆర్ఎస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అయింది కూడా మొత్తం ఉంది. 164 పూర్తిగా ప్రభుత్వ స్థలం అని చెప్పి రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే నోటీసులు కూడా అందజేశారు. ఇప్పటికీ ఏ సర్వే కూడా చేయలేదండి. ఆ ధరణి డిజిటల్ సర్వే ద్వారా వాళ్ళు కూలగొడతా ఉన్నారు. మాది 165, 166 సర్వే నెంబరు. ఇది సడన్గా ఇట్లా వచ్చి కూలగొడతాం కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ భూమి. ఈ విలేజ్లు మా అంటే బయట నుంచి వచ్చాము. విలేజ్ల్లో ఎవరినైనా అడగండి, ఒక్కరు కనుక ఇది గవర్నమెంట్ స్థలం అంటే మేము వదిలేసిపోతాము. ఊర్లో వాళ్ళు మొత్తం కూడా కిష్టారెడ్డిపేట విలేజ్ ఉండే మనుషులందరూ కూడా ఇది గవర్నమెంట్ స్థలం కాదు, పట్టా భూమి అనే చెప్తా ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం అయితే 83 లేఅవుట్ అప్పుడు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్లే. బిల్డింగ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్లే. ఇన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఎవరు? ఇది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్న లేఅవుట్స్. విలేజ్ ఆఫీసర్లకు ఈ పర్మిషన్ ఇచ్చే అనుమతి ఉండదు నిబంధనల ప్రకారం అని తెలుస్తుంది. అట్లా అనుకుంటే ఇక్కడ కిష్టారెడ్డిపేటలో ఒక అపార్ట్మెంట్ కూడా ఉండదండి. అన్ని పర్మిషన్లు కూడా విలేజ్ ఆఫీసర్లే ఇచ్చారు. ప్రత్యేకంగా మా 3 బిల్డింగ్లు కొడతాం అనేది కరెక్ట్ కాదు. సో మా తప్పు ఏముందంటే అనఫిషియల్ ఒక ఫ్లోర్ వేయటం. అది ఇక్కడ అందరూ వేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నాము. అంటే అందరూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేస్తున్నారా ఒక బిల్డర్గా? అక్రమ నిర్మాణాన్ని చెప్పడం కాదండి, ల్యాండ్ కాస్ట్ ఎక్కువైంది, వర్కౌట్ కావట్లేదు. ఇక్కడ విలేజ్ నడిచే అపార్ట్మెంట్లు అందరూ కూడా ఒక ఫ్లోర్ అనఫిషియల్ వేసుకున్నారు. ఆ విధంగా మేము కూడా ఒక ఫ్లోర్ వేసాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఉంటే మేము అసలు మొదటే కొనము. కళ్యాణ్ మీరు చెప్తున్నారు ఒక బిల్డర్గా 164 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలం ఉంది, మేము అందులో నిర్మాణాలు చేయలేదంటున్నారు. సర్వే నెంబర్ 165, 66 అని చెప్తున్నారు. మరి 164 సర్వే నెంబర్ స్థలం ఎక్కడుంది? ప్రభుత్వ స్థలం ఇక్కడ చూపించండి. స్థలం మొత్తం కూడా ఆఫీసర్లకే తెలియాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఒక కాలనీ టైప్ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన రోడ్డు ఉంది. మీరు సర్వే నెంబర్ 165, 66 ఆ పక్కదని చెప్పి తెలుస్తుంది మాకున్న సమాచారం వరకు. 164 అనేది ఇక్కడ ముందున్నటువంటి 2 భవనాల సర్వే నెంబర్తో పాటు మీది కూడా 164 సర్వే నెంబర్లు. మరి 164 సర్వే నెంబర్ స్థలం ఎక్కడుంది? 165, 166 సర్వే నెంబరు. అది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉంటే ఆ రోజు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అయ్యి ఉంది. అప్పుడు ఆ ఎల్ఆర్ఎస్ ఇచ్చే గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా చూసుకోవాల్సి ఉండాల్సి ఉంది. ఇప్పుడు సడన్గా వచ్చి బిల్డింగ్లు అయిపోయి ఆల్రెడీ కస్టమర్లు కూడా ఒక 2 వచ్చి ఉండారు, వాళ్ళని కూడా ఖాళీ చేపించి కొడతా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. సో ఈ ప్రభుత్వం కూడా కొంచెం చూసి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చిన్న చిట్టుకోళ్ళందరూ ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఈ సడన్గా ఇట్లా వచ్చి చేస్తే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పుడు డాక్టర్ గారు కూడా 3 కోట్లు అప్పు చేసి ఆయన కట్టుకుంటున్నారు. నేను 2 కోట్లు అప్పు చేసి ఆ బిల్డింగ్ కట్టాను. ఇన్ని కోట్లు అప్పు చేసి మీరు నిర్మాణాలు చేపడుతున్నారు. అరే ముందస్తుగా ఒక బిల్డర్గా మీకు తెలీదా? దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ తెలుసుకోవాలి. ప్రభుత్వ స్థలం ఉందా లేదా, నిర్మాణాలు చేయొచ్చా లేదా అనేది. అంటే అధికారులకు లంచాలు ఆచి చూపి మీరు అనుమతులు తెచ్చుకున్నారా? అధికారులకు ఎవరికి లంచాలు ఇవ్వలేదండి. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది. మొత్తం అన్ని చెక్ చేసినాక కరెక్ట్ ల్యాండ్ అని చెప్పి మేము కొన్నాము. ఇప్పుడు వాళ్ళు ఏ విధమైన సర్వే కూడా మా ముందు చేయించుకోకుండా ఇక్కడ త్వరగా వచ్చేసి వాళ్ళు నైట్ నోటీసులు ఇచ్చి మార్నింగ్ పార్టీకి తీసుకొచ్చి. నోటీస్ కాపీ ఉందా మీ దగ్గర? ఉందండి. ఇవే అండి డాక్యుమెంట్ అన్ని. చూస్తాం ఇక్కడ మన బిల్డర్ కళ్యాణ్ 4 అంతస్తులకు అంటే అధికారులు చెప్తున్న పరిస్థితి. ఆ క్రీమ్ కలర్ బిల్డింగ్కి సంబంధించినటువంటి 4 అంతస్తులు సర్వే నెంబర్ 164లో ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. డాక్యుమెంట్స్ హెచ్ఎండిఏ పరిధిలో ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎల్ఆర్ఎస్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఎన్ని గజాలండి మీది మొత్తం? ఓకే, చూపించండి. సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి ఇందులో? ఇది ఇందులో చూపించండి. 1985 డాక్యుమెంట్ అండి. ఇక్కడ మనకు చూడొచ్చు. 1985 డాక్యుమెంట్ ప్రకారం ఇది మనకు చూపిస్తున్నారు. అంటే నిజానికి అనుమతి పత్రంలో కూడా ఒకటి ఉంది. ఇక్కడ మనకు ఈ అనుమతి పత్రంలో కూడా ఒకటి ఉంది. అనుమతి పత్రం ప్రభుత్వ భూమి లేదా చెరువు శకం FTL మరే విధమైన ప్రభుత్వ స్థలం అయినా కూడా ఈ అనుమతి చెల్లదు అని కూడా ఉంది అనుమతి పత్రంలోనే. సో ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే పంచాయతీ అనుమతి ఇచ్చినా కూడా అది చెల్లదు అని ఉంది ఇక్కడ.
ఎస్ రోహిత్. మనం చూడొచ్చు రోహిత్ విజువల్స్లో ఈ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు మనం చూసుకుంటే 165, 166 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు దీనికి సంబంధించినటువంటి. కానీ ఇది రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయి పరిధిలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే సాగర్ ఒక విషయం 165, 166 సర్వే నెంబర్, కానీ ఇప్పుడు కూల్చివేతలు కొనసాగుతున్నది సేమ్ సర్వే నెంబర్ అయినా లేక మరే సర్వే నెంబరా? 164గా అక్కడ ప్రభుత్వ భూమి ఆ ఏరియాలో ఏ సర్వే నెంబర్లో చూపిస్తుంది? ఇక్కడ ఓన్లీ కేవలం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కిష్టారెడ్డిపేటకు సంబంధించిన 164 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలంలో మాత్రమే అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి విచారణ చేశారు. ఇక్కడ నిజంగానే వీళ్ళు బిల్డర్లు లేదంటే బాధితులు చెప్తున్న వర్షాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పటికీ 165, 166 సర్వే నెంబర్లు పక్కనే ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి 164 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలం ఏది, ఎక్కడ? కానీ అది అధికారులే గుర్తించాలి. నిజానికి సాగర్ 164 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే అధికారులే సర్వే చేసి మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో చేయలేరు. కేవలం ప్రభుత్వ సర్వేలు మాత్రమే దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో 164 సర్వే నెంబర్ని అలా గుర్తించి ఆ అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నారా? ఎస్ రోహిత్, ఖచ్చితంగా ఇక్కడ 164కు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఎంతవరకు అయితే ప్రభుత్వ స్థలం ఉందో దాన్ని పూర్తిగా మార్కింగ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా కూడా అంటే గతంలో ఉన్నటువంటి దాదాపు 20, 30, 40 సంవత్సరాలకు సంబంధించినటువంటి డేటాను కూడా రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఇందులో 164 సర్వేస్ నెంబర్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఈ 3 నిర్మాణాలతో పాటుగా మధ్యలో ఉన్న ప్లేస్ కూడా ప్రభుత్వాన్ని అని చెప్పి గుర్తించారు. దీంతో పాటుగా వీరు ప్రత్యేకంగా పక్క సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అనుమతులు తీసుకున్నారు. మనం ఇక్కడ అనుమతి పత్రాలు ఒకసారి పరిశీలించినప్పటికీ కూడా ఈ డాక్యుమెంట్స్లో సర్వే నెంబర్లు 165, 166 అని ఉంది. మనం ఇక్కడ కీలకంగా చూడొచ్చు, అధికారులను తప్పుదోవ పట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే దీని పక్కన ఏదైనా ఓపెన్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ స్థలం మిగతాది ఉంది అని చెప్పడానికి కూడా లేదు. ఎదురుగానే సీసీ రోడ్డు ఉంది, దీని పక్కనే 164 సర్వే నెంబర్. మనం ప్లాన్లో దానికి సంబంధించినటువంటి మ్యాప్లో కూడా పరిశీలిస్తే కూడా 164 సర్వే నెంబర్ అనేది ఖచ్చితంగా ఇదే ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ కూడా రెవెన్యూ అధికారుల వద్ద ఉంది. దీనికి సంబంధించినటువంటి డేటాను సేకరించారు. పక్క సర్వే నెంబర్లను పేరు పెట్టి వీళ్ళు అక్రమంగా అనుమతులు తీసుకున్నారని కూడా అధికారులు గుర్తించారు. ఇక్కడ హైడ్రా కూడా దీనికి సంబంధించినటువంటి నివేదిక తీసుకుంది, క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఎందుకంటే ఆరోపణలు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో, హైడ్రా పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే చెరువుల FTL బఫర్ జోన్లతో పాటుగా ఈ ప్రభుత్వ స్థలాల్లో వెలిసినటువంటి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో ఇదే ఆసుపత్రి కిడ్స్ కేర్ కి సంబంధించినటువంటి 15 రోజుల క్రితమే ఆక్యుపై చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. అనంతరం ఇక్కడ అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ 6 అంతస్తుల భవనాన్ని కూడా త్వరలో అధికారులు దీన్ని కూడా నేలమట్టం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. రోహిత్. రైట్ సాగర్, కిష్టారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కానీ అక్కడికి వచ్చిన భవన నిర్మాణ యజమానులు చెప్తున్నారు 165, 166 సర్వే నెంబర్లో LRS కూడా ఉంది, ఫుల్ LRS పే చేశారు, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయని. కానీ అక్కడ 164 సర్వే నెంబర్ కూడా ఉంది. 164 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. ఆ 164 సర్వే నెంబర్ ఎక్కడ కనిపించడం లేదు. సో ఇప్పుడు అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని ఆనుకుని ఉన్న ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ఆ ముసుగులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఇలాంటి ఆక్రమణలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. నిజానికి అక్కడ 164 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉండాలి, కానీ అది మొత్తం కబ్జాకు గురైపోయింది. 165, 166 సర్వే నెంబర్లు ప్రైవేట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, LRS పే చేసి ఉండొచ్చు, అక్కడ నిర్మాణాలకు అనుమతి ఉండొచ్చు. కానీ మరి 164 సర్వే నెంబర్ ఏది? ఇప్పుడు 165, 166 సర్వే నెంబర్లు కొనుగోలు చేసిన ముసుగులో 164 సర్వే నెంబర్ని మొత్తాన్ని ఆక్రమించేశారు అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. అందుకే 164 సర్వే నెంబర్ని గుర్తించి అందులో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.